నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో ప్రస్తుతం కొనసాగుతున్న దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే ఈరోజే తిరుమలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నారు. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క 200 రూపాయల దర్శనం టికెట్లను మరియు తిరుపతికి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాను కూడా విడుదల చేస్తున్నారండి. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఈరోజు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,438 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,95,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తారండి. ఇలా ఫ్రీగా వెళ్లే దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి. ప్రస్తుతం ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఉచిత ఫ్రీ దర్శనానికి 24 గంటల సమయం అనేది పడుతోంది. నిన్న కూడా అంతే సమయం పడుతోందండి. సెలవులు రోజులు అయిపోయేంత వరకు కూడా ఎక్కువ సమయమే పడుతుంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే కొనసాగుతోందండి. ఇప్పుడు భక్తులకు పెద్ద శుభవార్త అండి. అదేంటంటే 2024 జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను మార్చ్ 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. అలాగే 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క 200 రూపాయల దర్శనం టికెట్లను కూడా ఈరోజు అంటే మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్లు, అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం టికెట్లు, ఈ 2 రకాలైన దర్శనం టికెట్లు కూడా మార్చి 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు 2 రకాల దర్శనం టికెట్లను ఒకటే సమయానికి టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి దర్శనం అనేది 3 నుంచి 4 గంటల లోపు పూర్తయిపోతుందండి. ఈ దర్శనం టికెట్లను ఒక ఐడితో 6 మందికి మీరు బుక్ చేసుకోగలరు. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ఫ్రీ దర్శనం ఉంటుందండి టెంపుల్ లోపల, కానీ దానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. 200 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి 1 గంట లోపే అమ్మవారి దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఇక 2024 జూన్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను కూడా మార్చ్ 25వ తేదీన అంటే ఈరోజే మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. అలాగే టీటీడీ వారు కొత్తగా పెట్టిన రూల్ ప్రకారం ఆన్లైన్లో తిరుమలకు సంబంధించిన రూమ్స్ బుక్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లను బుక్ చేసుకొని ఉండాలి. ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆన్లైన్లో తిరుమల రూమ్స్ అనేవి బుక్ అవుతాయి. మళ్ళీ తిరుపతికి సంబంధించిన రూమ్స్ కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారు కదండి, వాటికి దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేని వారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని వారికి రూమ్స్ కూడా బుక్ అవ్వవు కదా. మరి రూమ్స్ ఎలాగా అంటే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ ఇస్తారు. అక్కడ భక్తులు రూమ్స్ని తీసుకోగలరు. అలాగే టీటీడీ వారి నుంచి వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు మార్చ్ 25వ తేదీన హోలీ పండుగ అలాగే పౌర్ణమి ఉండటంతో ఈరోజు సాయంత్రం 7 గంటలకు తిరుమల కొండపైన టీటీడీ వారు గరుడ సేవను నిర్వహిస్తున్నారండి. ఎంతోమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా దర్శనం దొరకకపోయినా ఈ గరుడ సేవను చూడటానికి దూరం నుంచి తరలి వస్తారండి. స్వామివారికి చేసే అతి ముఖ్యమైన వాహన సేవలలో ఈ గరుడ సేవ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి పౌర్ణమి నాడు ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ గరుడ సేవని నిర్వహిస్తారు.
తిరుమల ఆలయంలో ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారిని గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. దీన్నే గరుడ సేవ అంటారండి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు భక్తులందరూ కూడా తిరుమాడ వీధులలో జరిగే ఈ గరుడ సేవని చూడవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు, మేడం మేము మార్చి 28వ తేదీకు తెలంగాణ ఎమ్మెల్యే నుండి లెటర్ తీసుకున్నాము. దర్శనం మరియు రూమ్స్ కోసము లెటర్ ఇచ్చిన వారే చెల్లదు అంటున్నారు. మాకు ఈ లెటర్స్ ఉపయోగపడతాయా అని అడిగారండి. మామూలుగానే ఏపీ స్టేట్ లెటర్స్ తప్ప వేరే ఏ రాష్ట్రానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్లను కూడా టీటీడీ వారు స్వీకరించరండి. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లెటర్స్ని కూడా టీటీడీ వారు స్వీకరించరు. అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ వచ్చిన కారణంగా ప్రస్తుతం ఎటువంటి దర్శనం లెటర్లను కూడా టీటీడీ వారు స్వీకరించడం లేదు. దర్శనమే కాదండి, రూమ్స్ కోసం కూడా ఎటువంటి లెటర్స్ని టీటీడీ వారు స్వీకరించడం లేదు. ఎలక్షన్స్ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేంత వరకు కూడా ఎటువంటి లెటర్లను కూడా టీటీడీ వారు స్వీకరించము అని చెప్పేశారండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెచ్చుకున్న లెటర్స్ మాత్రమే టీటీడీ వారు స్వీకరిస్తారు. అలాగే మేడం మాకు 1.5 సంవత్సరం ఉన్న బాబు ఉన్నాడు, చిన్న పిల్లల లైన్లో దర్శనానికి పంపిస్తారా అని అడిగారండి. చిన్నపిల్లల దర్శనం అనేది కేవలం 12 నెలల లోపు వయస్సు ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుందండి. 12 నెలలు దాటిందంటే మీరు మామూలు సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్ళాలి. చిన్నపిల్లల దర్శనం అనేది ఉండదు. ఇంకొకరు, అక్క మీ నంబర్ ఇవ్వండి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఈ నెల తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నాము మా ఫ్యామిలీతో అందరూ అని అడిగారండి. నేను నెంబర్ అయితే ఇవ్వలేదండి. మీకు ఎటువంటి డౌట్ ఉండి నాతో నేరుగా మాట్లాడాలి లేదా మెసేజ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. టెలిగ్రామ్ ద్వారా నేను మీతో కాల్ చేసి మాట్లాడతాను. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు మే 13వ తేదీకి బుక్ అయ్యాయి, కానీ అదే రోజు పోలింగ్ డేట్ వచ్చింది. ఈ దర్శనం టికెట్స్ ఎలా క్యాన్సిల్ కానీ పోస్ట్పోన్ కానీ చేసుకోవచ్చా అని అడిగారండి. టీటీడీకి సంబంధించిన ఎటువంటి దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నా కూడా దానికి క్యాన్సిల్ కానీ పోస్ట్పోన్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదండి. మీరు వెళ్ళదలుచుకోకపోతే దాన్ని అలాగే వదిలేయాలి. అంతేగాని క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ లేదు, అలాగే పోస్ట్పోన్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు. ఆ టికెట్లను వదిలేసి మళ్ళీ వీరు ఏ డేట్కి వెళ్ళాలనుకున్నారో ఆ డేట్కి వేరేగా దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక భక్తుడు, మార్చ్ 26వ తేదీన రావచ్చా, మేము పాపను తీసుకొని దర్శనానికి వస్తున్నాము, సుపదం దర్శనానికి అని అడిగారండి. అవునండి, ఈరోజు మార్చ్ 25వ తేదీన హోలీ పండుగ మరియు పౌర్ణమి గరుడ సేవ ఉండటం వలన దాదాపుగా చిన్నపిల్లల దర్శనం అనేది ఉండదు. మీరు రేపటి నుంచి ఇంకా ఎప్పుడైనా కూడా పండుగ రోజులలో తప్ప మిగతా రోజులలో సుపదం దర్శనానికి రావచ్చు. మార్చ్ 26వ తేదీన చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.